హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. అండ్ అలానే కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే సింపుల్గా గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామా? మరి ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. మరి గరం మసాలా కోసం ముందుగా ఒక బాండీలో ధనియాలు ఒక పావు కేజీ ధనియాలు తీసుకోవాలి. అలానే చెక్క 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు, వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ధనియాలు అనేది మాడిపోతాయి, కానీ చక్కగా వేగవు. మనకి గరం మసాలా మంచి సువాసనతో మంచి ఘాటుగా రావాలి అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే మనం తీసుకున్న చెక్క, లవంగాలు, ధనియాలు ఏవి కూడా మాడిపోకుండా మంచి సువాసనతో చక్కగా వేగిపోతాయి. మనకి ఇలా కలర్ అనేది బాగా అర్థం కాదు కదా, వేగయ్యా లేదా అనేది. మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసి చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న చెక్క, లవంగాలు, ధనియాలని అన్నీ ఒకసారి పట్టుకొని చూద్దాము. మనకి ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా తడేమీ లేకుండా నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత మనం వేయించుకొని చల్లార్చుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు అన్నిటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గరం మసాలాని ముందు ఒక ప్లేట్లో కానీ లేదా మనం ధనియాలు వేయించుకున్న బాండీలో అయినా సరే వేసుకొని ఫస్ట్ వీటిని ఈ గరం మసాలాని చల్లార్చుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వేడి అనేది ఉంటుంది. గరం మసాలా కావాలంటే ఒకసారి పౌడర్ని పట్టుకొని చూడండి. మనకి గరం మసాలా అనేది కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం ఆ వేడి అనేది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ లేదా గాజు సీసాలో అయినా సరే పెట్టి మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం రోజువారీ కర్రీస్లోకి అలానే రైస్ ఐటమ్స్లోకి తప్పకుండా వాడే ఈ గరం మసాలాని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ అరోమా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి. అదేవిధంగా మీరు ఈ గరం మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతారా లేక బయట నుంచి తీసుకొస్తారా షాపులో నుంచి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.